విజయనగరం తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించడమే కాకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రతి శాఖను విచ్ఛిన్నం చేశారని, ₹1,00,000 కోట్లు బిల్లులు పెండింగ్లో పెట్టి వెళ్లిపోయారని విమర్శించారు. ప్రజల అభివృద్ధి కోసమే తాము నిరంతరం పాటుపడుతున్నామన్నారు. కల్తీ చేశారా లేదని కూడా ప్రధానంగా వాళ్ళు చెప్పాల్సి ఉంది. ఈరోజు తిరుపతి లడ్డు ముందు కూడా చెప్పాను, మన ప్రతి కుటుంబం కూడా ఈరోజు ప్రపంచం అందరికీ కూడా ఒక ఇష్టదైవం తిరుమల వెంకటేశ్వర స్వామి. ఆయన ప్రసాదం ఎవరు తిరుపతి వెళ్ళినా కూడా 10 మందికి పంచే ఆనవాయితీ మనందరికీ కూడా ఉంది. ఆ ప్రసాదం అనేది ఆస్వాదించేటప్పుడు కూడా చెప్పులు విడిచి చేతిలో ప్రసాదం తీసుకొని కళ్ళు కట్టుకొని తినే అలవాటు మనకుంది. మనందరికీ కూడా ఒక భక్తి, ఒక నమ్మకం. దాని దగ్గర వాళ్ళు కల్తీ చేశారా లేదా అనేది వాళ్ళు ప్రధానంగా చెప్పాలి. వాళ్ళు ఆల్రెడీ అది ఒప్పుకున్నారు. దాన్ని వదిలేసి అంటే పబ్లిక్ని తప్పుగా పెడుతున్నారు. ముందుగా గమనించాలి. గత గవర్నమెంట్లో నేను ఒక లడ్డు గురించే మాట్లాడట్లేదు, ప్రతి డిపార్ట్మెంట్ని కూడా విచ్ఛిన్నం చేశారు. ఈరోజు రాష్ట్ర